మీ ముందు అందరికీ తెలుసు. జీరోతో చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి 5 years బ్యాక్. ఎలాంటి ఇబ్బంది అంటే ఇదే ఖమ్మం రావడానికి ఛార్జీలకి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయండి. ఎందుకు బుల్లెట్ రాము, శరత్ స్టార్టింగ్లో, తర్వాత ఇంకా 2-3 ఉన్నారు. అప్పుడు ఏవి సారు, సీతారామన్ సార్ లేరు, ఎవరు ఇంకా కొంతమంది ఉన్నారు లీడర్స్. సో వచ్చినప్పుడు వాళ్ళతో టీ తాగడానికి కూడా మనీ లేవండి. బస్సు దిగి మీటింగ్ చెప్పుకొని వెంటనే బస్సు ఎక్కి మళ్ళీ కాముకి వెళ్ళిపోయామండి. టీ తాగాలని వాటర్ ప్యాకెట్ కొనడానికి కూడా దగ్గర మనీ లేవంటే అర్థం చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి మైండ్ని మార్చుకున్నాను, ఎదగాలని తపంతో వర్క్ చేశాను. సాక్రిఫైస్ అంటారు కదా, ఫ్యామిలీకి ఏ టైంలో వస్తానో ఎలా తిరుగుతానో నన్ను పట్టించుకోవద్దు, ఫంక్షన్లు ఉన్నాయా చూసుకో, స్కూల్కి వెళ్ళి పిల్లలకి నువ్వే చూసుకో, టోటల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు. ఎదగాలనే తప్ప నా మైండ్లో ఏమి లేదని కష్టపడుకుంటూ వచ్చాను. ఈరోజు 13,83,000. ఈ రెండుకి 25 lakhs కావాలని టార్గెట్. 2025కి 1 crore per month, 1 crore. సో అలాగే జాగ్వార్ తీసుకున్నాను. సో వీళ్ళందరూ ఎలా ఎదిగారంటే మనకు కావాల్సింది వర్క్. సో నేను 13 లక్షలు, ఈ రెండుకి 25 lakhs ఎలా తీసుకోగలుగుతాను, ఇది తెలియాలి. హౌ టు వర్క్ ఎలా చేయాలి, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. హౌ టు వర్క్ ఎలా చేయాలంటే చూడండి, మనం ఈరోజు మనకి 3 days సబ్జెక్ట్ నేర్చుకున్నాం, అంతా హ్యాపీ. బయటికి వెళ్ళిపోతాం స్పీడ్గా, వెళ్ళిపోయి పటాపట్ జాయిన్ చేయాలనుకొని మనం ఆవేశంగా వర్క్ చేస్తూ ఉంటాం. వాళ్ళలో మనకి 2 తగులుతారు, 2 వ్యక్తులు ఉంటారు. 1 నో, 2 ఎస్. నో అంటే మనం ఏం చేస్తాం, నో అంటే వచ్చేస్తాం కామ్గా, అంతే. ఇంకేమేం చేస్తాం, సబ్జెక్ట్ చెప్పాము, నో అన్నాము, ఏం చేస్తాం ఏం సార్, నెక్స్ట్. కానీ అదే రాంగ్. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం ఫస్ట్? మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్? తెలిసిన వాళ్ళ దగ్గరికే కదా మనం వెళ్ళేది. ఒకసారి ఆలోచించండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాగానే వెనక్కి రావడమే కరెక్ట్ కాదు. సో అక్కడ మనం ఏం చేయాలంటే నో అనే దగ్గర ఒకసారి స్లైడ్, నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి, ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. మనం వెళ్ళేది ఎవరు, మన ఫ్రెండ్. పాప నేను నీ కోసం వచ్చాను, ఓకేనా, నువ్వు రాలేదు, నువ్వు నా కోసం ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ తీసుకో, ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొను నా కోసం, తీసుకోరా ఏం సార్, తీసుకోరా. ఎందుకు తీసుకోరండి? మనం ఏం చేస్తామంటే నో అనగానే వీడు మనకు పనికిరాడని జడ్జిమెంట్ చేసి మనం బయలుదేరి వచ్చేస్తాం. అదే రాంగ్.